ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చెప్పినట్టుగానే ఆ కుటుంబానికి, వాళ్ళ తల్లిదండ్రులకి, వాళ్ళ తండ్రికి గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చి ఆదుకున్నాడు. అదేవిధంగా ఆ కుటుంబాన్ని పోషించుకోవడానికి ధన సహాయం 8 లక్షలు చేశాడు. అదేవిధంగా 5 ఎకరాల పొలాన్ని కూడా ఇచ్చారు. అదేవిధంగా ఇల్లు కట్టుకోవడానికి 5 సెంట్ల స్థలాన్ని కూడా కేటాయించారు. ఇలా ఆర్థిక సహాయం చేసుకుంటూ వచ్చారు. వాళ్ళు తల్లిదండ్రులు, ఈ సుగాలి ప్రీతి తల్లిదండ్రులు ప్రతి విషయానికి కలిసేవారు. అప్పుడు జగనన్న డిపార్ట్మెంట్ ద్వారా సిబిఐకి అప్పగించడం జరిగింది. ఈ విషయాన్ని ఇంత అన్యాయం జరిగిన ప్రీతి సుగాలికి మనం ఏమాత్రం న్యాయం చేయకపోగా ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అమ్మాయిల్ని బయటికి పంపించాలంటే కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడ పోయినా కూడా అమ్మాయిల మీద, మహిళల మీద, చిన్న చిన్న పసికందుల మీద కూడా హత్యలు, అత్యాచారాలు, సామూహిక అత్యాచారాలు జరుగుతున్న నేపథ్యం. ఇప్పుడు చంద్రబాబు సర్కారు వచ్చిన తర్వాత రూట్ మార్చిన సిబిఐ, ఎందుకంటే ఈ కేసును సిబిఐకి అప్పగించారు కాబట్టి ఈ కేసు దర్యాప్తు చేయలేమని హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. ఎవరు? సిబిఐ వాళ్ళు. అదేవిధంగా గత చంద్రబాబు నాయుడు పాలనలోనే రెసిడెన్షియల్ హాస్టల్లో గిరిజన విద్యార్థి ప్రీతి అనుమానాస్పద మృతి అని, స్కూల్ యాజమాని కుమారులు లైంగిక దాడి చేసి హత్య చేశారని తల్లిదండ్రులు పిటిషన్ చేశారు. పట్టించుకొని చంద్రబాబు నాయుడు గారు తూతూ మంత్రంగా విచారణ, సిబిఐ దర్యాప్తుకు ఆదేశించిన జగనన్న ప్రభుత్వాన్ని కాలరాస్తూ కుటుంబానికి అన్యాయం చేసిన ఈ కూటమి ప్రభుత్వము అప్పట్లో జరిగినటువంటి ఈ సంఘటన కాలరాస్తూ మళ్ళీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అమ్మాయికి హత్యలు, అత్యాచారాలకు మన ఆంధ్రప్రదేశ్ అడ్డుగా నిలుస్తుందని ఈ కేసును బట్టి మనము అర్థమవుతోంది. ఈరోజు సుగాలి ప్రీతికి మరొకసారి మీతో పంచుకోవడం చెప్తున్నాను. ఎందుకంటే మన జగనన్న డిపార్ట్మెంట్కి అప్పచెప్పి వాళ్ళే చేతులు ఎత్తితే మరి వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? ఇది ఖచ్చితంగా దీన్ని ధిక్కరిస్తున్నాము. ఈరోజు ప్రెస్ మీటింగ్కే పరిమితం కాదు, ఇది ఆరంభం మాత్రమే. ఒక అడుగు ముందుకేశారు మహిళలు అంటే, మహిళలు తలుచుకుంటే రాజ్యాలు కూలిపోతాయని ప్రతి ఒక్కరూ తెలిసిందే. అది ఈ అమ్మాయికి న్యాయం జరగాలి. ఈ కౌంటర్ ఫైల్ ఏం చేశారు కదా, దాన్ని రిటర్న్ తీసుకోవాలి. ఆ అమ్మాయికి ఖచ్చితంగా న్యాయం జరగాలని మీ ద్వారా ప్రభుత్వానికి, ఈ కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా హోమ్ మినిస్టర్ అనిత గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఎందుకంటే రాజకీయంగా ఈ సుగాలి ప్రీతి ఆయనకి చాలా హెల్ప్ చేసింది చనిపోయి, కాబట్టి ఆయనకి మీ ద్వారా ఖచ్చితంగా నేను హెచ్చరిస్తున్నాను, ఈ అమ్మాయికి న్యాయం జరిగేలా చూడాలని. ఈరోజు ఈ పత్రిక మీడియా ద్వారా కూడా ప్రజలకు ఎంతసేపున్నా న్యాయం చేయాలని ఆలోచన చేయండి. జగనన్న చేసిన పథకాలు చెప్పుకుంటూ పోతే
ఈ సంవత్సరం అంతా సరిపోతుంది. మాట తప్పకుండా, మెడమ తిప్పకుండా ప్రజల్ని కాపాడుకుంటూ వచ్చారు. జగనన్న ప్రభుత్వం 5 సంవత్సరాలు జరగలేదు, కేవలం 3 సంవత్సరాలే జరిగింది. 2 సంవత్సరాలు కరోనా వచ్చినప్పుడు కూడా, అంత మహమ్మారి వచ్చినప్పుడు కూడా ప్రజల్ని కాపాడుతూ ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ఇంటికి అందేటట్టుగా చూసి, మళ్ళీ తర్వాత ఆ సంక్షేమ పథకాలు అందాయా లేదా అని ప్రతి నియోజకవర్గం నుంచి ప్రతి ఎమ్మెల్యే గడప గడపకు పోయి ప్రజలను విచారించిన నేపథ్యం. 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వంలో, జగనన్న ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు, మినిస్టర్లు ఎక్కడ దండుకోవడం దాచుకోవడం చేయలేదు. ప్రజలకు ఎంతసేపున్నా నా తాలూకా ప్రజలకు ఏం చేయాలి, నా జిల్లా ప్రజలకు ఏం చేయాలి, నా రాష్ట్ర ప్రజలకు ఏం చేయాలని ఆలోచన చేశారు. కాబట్టి ప్రతి ఒక్క పథకం గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఆయన అమలు చేయడం జరిగింది. మీరు అనుకోవచ్చు జగనన్న ఒక వ్యక్తిని మేము ఓడించాము అని. మీకు త్వరలోనే తెలుస్తుంది. జగనన్న వ్యక్తి కాదు, ఒక శక్తి నిలబడుతుంది. ఆ శక్తిని ఎదుర్కోవడానికి ఎవరి తరం కాదు, ఆ శక్తి జనప్రబంజనమే అని తెలుపుతూ ఈరోజు మీ పత్రికా మీడియా ద్వారా నాకు మాట్లాడడానికి ఇచ్చిన ఈ అవకాశాన్ని కూటమి ప్రభుత్వానికి అందజేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.